ఇరాన్ పై మళ్లీ దాడులకు దిగాల్సొస్తే కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండా చూసేందుకు అమెరికా సైన్యం కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మార్చి ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ పేరుతో దాడులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ పై చేపట్టిన సైనిక చర్యకు ట్రంప్ యంత్రాంగం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది. భీకర యుద్ధం అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతోనే ఆపరేషన్ ముగిసిందని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కాంగ్రెస్ కు తెలిపింది. మరోవైపు యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో ఇరు దేశాల మధ్య తిరస్కరణల పరంపర కొనసాగుతోంది. ఇరాన్ తమతో ఒప్పందానికి రాకపోతే మాత్రం మరోసారి దాడులకు దిగుతామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో చర్చలు విఫలమై ట్రంప్ మళ్లీ యుద్ధం చేపడితే అది మరింత తీవ్రంగా ఉంటుందన్న అర్థం వచ్చేలా దానికి ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్గా పేరు పెట్టాలని అమెరికా సైన్యం యోచిస్తోంది. దీంతో పాటు మరికొన్ని పేర్లను కూడా అది పరిశీలిస్తుంది. ఈ పేరు మార్పుతో కాంగ్రెస్ అనుమతి వచ్చేదాకా కొత్త ఆపరేషన్కి 60 రోజుల సమయం దొరుకుతోంది. అమెరికా నిబంధనల ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అక్కడి కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది. సాధారణంగా శత్రు భూభాగంలో సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లోపు అధ్యక్షుడు అక్కడి కాంగ్రెస్ కి తెలియచేయాలి. ఆ తర్వాత 60 రోజుల్లో కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఈ 60 రోజులు సైనిక చర్యను కొనసాగించొచ్చు. పాత ఆపరేషన్ మొదలై 60 రోజులు ముగిసింది. కాంగ్రెస్ నిర్ణయం వెల్లడించక ముందే ఇరాన్, అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.